గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీరు చూస్తున్నది గ్యాక్ ఫ్రూట్ లేదా ఫ్రూట్ ఆఫ్ హెవెన్ అంటారు. ఇది క్యాన్సర్ పేషెంట్స్కి, ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళకు దివ్య ఔషధం లాంటిది, ఔషధ గుణాలు ఉన్నటువంటి ఫ్రూట్ ఇది. ఎస్పెషల్లీ దీంట్లో లైకోపిన్ అనే ఆ లైకోపిన్, టమాటోలో లైకోపిన్ ఉంటుంది. ఆ లైకోపిన్ ద్వారానే మనకు యాంటీ క్యాన్సర్ డ్రగ్ తయారు చేస్తారు. ఈ ఫ్రూటులో 70-80% ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. అంటే ఇవి క్యాన్సర్ పేషెంట్స్ ఈ ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగడం వల్ల, అంటే ఆ క్యాన్సర్ సెల్స్ని ఇది కంట్రోల్ చేస్తూ ఆ గ్రోతింగ్ని ఆపేస్తుంది అన్నట్టు, సెల్స్ పెరగకుండా. ఇంకోటి సెల్యులర్ డ్యామేజ్ కాకుండా కూడా చూస్తుంది. దీని యొక్క ప్రత్యేకత అదన్నట్టు. మీరు ఎక్కడైనా ఈ ఫ్రూట్ చూస్తే, దీని పేరు వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, గ్యాక్ లేదా జిఏసి అని మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ వస్తాయి. అంటే క్యాన్సర్తో ఎంతోమంది బాధపడుతున్నారు కంట్రీ వైడ్గా. కాబట్టి మనకు తెలిసినంత వరకు ఈ ఫ్రూట్ ఎక్కడ దొరికినా కూడా, ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో, ఇది తెలంగాణలో నల్గొండ జిల్లాలో పెట్టినాము. ఇది మీకు ఎక్కడైనా లభిస్తే సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా ఉంటే వాళ్ళకు అందుబాటులోకి తీసుకొస్తే బెటర్. అది దీనివల్ల రికవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకవేళ చూడాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఫ్రూట్ ఆఫ్ హెవెన్ లేదా గ్యాక్ ఫ్రూట్ అని. చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి పండు ఇది. ఇంకోటి విటమిన్ సి కూడా 70-80 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆరెంజ్లో ఉండే విటమిన్ సి. ఇంకోటి బీటా కెరోటిన్ అనేది కంటి చూపుకి చాలా మంచిది. దీంట్లో 12-20 రెట్లు క్యారెట్ కంటే ఎక్కువగా ఉంటాయి. దీని యొక్క ప్రత్యేకత అదండి. ఎందుకంటే ఈ ఫ్రూట్ తెలవడం వల్ల, అంటే మనం కూడా కొంతమందికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈ ఫ్రూట్ గురించి చెప్పి వాళ్ళకు ఎక్కడి నుండన్నా తెప్పించి జ్యూస్ తాపడం వల్ల వాళ్ళు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా సహకరించగలరని కోరుకుంటూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.